సుఖజన పరిపాలన సుఖజన సుఖజన పరిపాలన సుఖజన సుఖజన పరి సుఖజన ఇల్లలికి ముగుబాట మల్లలో యదంద ఇదక దక్క ఇదక దల ది మహ ది మల్లలు యదంద మల్ల మల్లలు మల్లలు మంచి విరాజాలు మల్లలు మల్లలు మంచి విరాజాలు మల్లలు మల్లలు మంచి విరాజాలు మంచి విరాజాలు మల్లలు మల్లలు మంచి విరాజాలు మల్లలు మన్నంగా తల ఇల్లకి ముగుబెట్టి ఈ మల్లలు మల్లలు ఈ మల్లలు ఏమయ్యా లేమయ్యా సామంతమాయ చెలియా ఇల్లలికి ముగ్గు పెట్టి మల్లలు ఎగదల్లి మల్లలు 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 ఈ మల్లలు మళ్ళీ మా మల్లలు మంచి విరగాదు మంచి విరగాదులు అల్లలో మల్లలు మంచి విరగాదు మంచి అల్లాలో మల్లాలు మంచి విరగాదు మంచి విరగాదులు అల్లలో మల్లలు మంచి విరగాదులు అదిగా వయ్యారి మగడా వయ్యారి మగడా వయ్యారి మగడా వయ్యారి మగడా వయ్యారి మగడా ఒరే లింగమూర్తి లింగమూర్తికి నా పేరు లింగమూర్తి సరే కానీ ఒరే మగడు మగడని
ఒరే మగడు మగడన్నట్టు అభియా నా చూడు అభియా చూడమంటావు నీది ఓబియా నా చూడు అభియా చూడు ఏం నా చూడమంటావు ఏలు పట్ట పాడు చూడు ఓరి మగడా 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 నా ఏలు పట్ట పాడు చూడు అభియా ఏలు పట్ట పాడు చూడు ఓరే మగడా నా ఏలు పట్ట పాడు చూడు చిన్నాయన మామ చిన్నాయన మామ ఏంది ఓ చిన్నాయన మామ కాదా అన్నాను చిన్నాయన చిన్నాయన మామ అంటే తడు రూపాయల బాసు నా ఏలుకి సరే కానీ ఏడుకి ఏమైంది నా ఏలుకి నేను ఓ రోజుల్లో ఓరి మగడా 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 గల్లవాడి వైద్య ఓరి మగడా గల్లవాడి వైద్య ఓరి మగడా ఆస్పత్రి దిక్కపరా ఓరి మగడా ఆస్పత్రి దిక్కపరా ఓరి మగడా ఆస్పత్రి దిక్కపరా ఓరి మగడా ఓ ఊరు చెర్లో వరి కలుపు చేస్తున్నా ఎంటకాయ కలిసింది కాలుకి నాకు పొలం లేదు నన్ను పెళ్లి చేసుకునే వాళ్ళు మా అత్తగారు కట్నం కింద పొలం అడిగారు మా అమ్మోళ్ళు ఏం చేశారు చెరులో ఇచ్చినారు పరక పిల్ల చెరు పొలం చెరువుకి నీళ్ళు వస్తే ఆ మెరక మీద సరేలే చేసుకొని తిని బతుకమ్మ అన్నారు నేను కాపురంగా పోయినా 3 సంవత్సరాలు వర్షాలు లేవు పంటలు పండల సరేలే అని మా ఆయన బిలాయిపోయి పనికి పోతాను అన్నాడు ఏం పనికి పోతావు అయ్యా అన్న బిలాయి పోతాను అన్నాడు బిలాయిపోయి ఏం చేస్తారా పిల్ల బొక్కలోడా అన్న పేరు పెట్టాడు ఆయన బిలాయిపోయి బొరుగుల మిల్లులో బొరుగులు బస్తాలకు పెడతాను బొరుగుల మిల్లులో పని మంచి అనువైన పని అమ్మాయి సరే పొమ్మన్నా మా ఆయన బిలాయి పోయాడు పోయిన 3 నెలల కల్లా బాగా వర్షాలు పడ్డాయి సకాలంగా వర్షాలు పడి చెరువులన్నీ నిండి కాలువలు వస్తున్నాయి అందరూ ఒరి దుక్కులు దున్నుకొని ఒరి నాట్లు వేసుకుంటున్నారు నాకు ఇచ్చిన వాళ్ళ పరగబిళ్ళ పొలం మా అమ్మోళ్ళు అది మాత్రం బీడు పడిపోయి దాన్ని దున్నేవాళ్ళు లేక ఆయన సుబ్బారావు గారికి అడగపోయినా ఆయనకి పొత్తూరు సుబ్బారావు గారు ఆయన దగ్గరికి పోయినావా సీనుకి అడగపోయినా అయ్యా సుబ్బారావు గారు అంటే నా కాదమ్మా అన్నాడు సీను కాడకపో సీన్ అయితే బాగా దున్నతాడు అన్నాడు దరిసి సీను ఆయన కాడకపోయినా అయ్యా దరిసి సీను గారు నా పొలం ఒక్కరో దున్ని పెట్టమన్నా అమ్మాయి నేను ఏ పొలం అంటే ఆ పొలం దున్నను చేను చూడండి నేను దున్నను పోవాలి సరే చూపిస్తారమ్మని చేను కాడకు తీసుకుపోయి చేను గట్టి మీద నిలబెట్టి ఇది నా చేను అని చూపిస్తే సరే దున్నతానని చేను అట్టట్టు దున్నిపోయినాడు పైని దాంట్లో వరి నాటుకున్న 10 రోజులు కలుపు పట్టింది సరేలే కలుపు తీద్దామని పీకతుంటే ఎంటకాయ కలిసింది కాలుకి కలుపు అంటే ఇది పెద్ద పట్టణం కదా ఏ డాక్టర్ కాడికైనా పోయి సరే కానీ ఇక్కడికి వచ్చి ఆడి పాడి అభినయం చేసిపోయింది అమ్మగారు ఎవరు సవిస్థానం ఏమిటి ఇక్కడికి ఎందుకు వచ్చింది అడిగి ఎంత తెలుసుకోవాలి అంటే గరుడాచలాన్ని పరిపాలన శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి భార్య అయిన మహాతల్లి ఆదిలక్ష్మీదేవి అమ్మగారు అని పిలవాలి ఆమెనా ఓ అమ్మగారు ఓ చలి రామ్మా నీవెవరో నీ పేరేమిటో అడిగి తెలుసుకోవాలి రామ్మా అవునా భారతి నిన్నే కొలపు సారా సారస్వతి భారతి నిన్నే కొలదు సారస్వతి భారతి అయ్యయ్యో అమ్మా చెన్ని అమ్మగారు నీ వస్తున్నావు ఆడుతున్నావు పాడుతున్నావు వెళుతున్నావు కానీ నీ పేరేమిటి నీ ఊరేమిటి
నీ సవిస్తానం ఏమిటమ్మా? అయ్యయ్యో నా పేరు చెబుతాను కానీ నీవు నా చెంత కొత్తగా వచ్చిన దాసిని కదా. అవునవునమ్మా దాసిని. మరి నీ పేరేమిటో నాకు తెలియపరచవా? నీ కాడ ఏదైనా పని ఉందని వచ్చిన్నావు కదా, అలాగే ఇస్తాను కానీ నీ పేరేమిటో చెప్పవే. పేరా? నా పేరైతే పుసక్క. పుసక్క అదే నా పేరు పుసక్క. అవునా చెవి ఆ పేరు ఆ పేరేమి బాగలేదే. పుసక్క బాగలేదు. ఎలా బాగుంటుంది? అది వద్దని మా భర్త పుష్పావతిలమ్మ అయ్యో నోరు తిరక్క అందరు పుసక్క అంటుండ్రు. అయ్యో సరే గాని అది వద్దని మరి మా భర్త గారు ఒక పేరు పెట్టాడు తల్లి నీకు. ఏమిటది? పెళ్ళి రావటం అది తీసేసి మా ఆయన అయితే అన్నితావో అన్నితా నా అందమైన అనిత. ఓహో నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. పదే పదే నా మనసే నిన్నే కోరుకుంటోంది, వద్దన్నా వినకుండా నిన్నే జగనమంటోంది. అన్నిత అన్నితావో అన్నితా నా అందమైన అనిత. ఓహో అమ్మగారు మా భర్త గారు నాకు అనిత అని పేరు పెట్టాడు. అవునంటే అది కూడా తీసేసి అయ్యో అది ట్రాక్టర్లో బస్సుల్లో లారీల్లో అనిత ఎక్కువ అంటున్నారు. ఎక్కుతున్నావా? అబ్బా అది వద్దని నేను సొంతంగా ఒక పేరు పెట్టుకున్నా. నేను ఏమిటో అది? అదైతే వెక్కోజి. అయ్యో ఎక్కువజి అదేమిటి అలా? అది బాగా సరిపోయింది. నాకు ఊళ్ళో జనులందరూ కుర్రోళ్ళందరూ అదే పిలుస్తున్నారు, ఎక్కువజి 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 అని. అవునా? మరి అలా పిలిస్తే పలుకుతావా? ఎవరు పిలిచినా పలకతా. పిలవమంటావా? పిలువమ్మా పిలువ. చలి ఏవమ్మా ఎక్కువజి. ఏమిటమ్మా? పేరు పిలిస్తే పలుకుతానని పైకెత్తుతున్నావు. ఓమ్మ ఓమ్మ నువ్వేమన్నావు? ఏవమ్మా ఎక్కువజి అన్నానే. ఎక్కువజి అంటే ఎక్కడమే కదా. అయ్యో అదేంటి? ఎవరన్నా పిలవని. సరే గాని మహాతల్లి చిన్న ఆయన పిలిచినా, పెదనాయన పిలిచినా, బావ పిలిచినా, బామర్ది పిలిచినా, అప్పజల్లి పిలిచినా ఎక్కువదంటే ఎక్కటమే. నా పేరు చెప్పాను, నా ఊరు చెప్పాను, నా సవిస్థానం చెప్పాను. మరి నీ పేరేమిటి, నీ ఊరేమిటి, నీ సవిస్థానం ఏమిటో చెప్పమ్మా. చక్కగా చెప్తాను, వింటావు? ఏం పేరు చెప్పు. చలి దేవి లక్ష్మి దేవి ఓయమ్మా. దేవి ఓయమ్మా. లక్ష్మి దేవి ఓయమ్మా. అంటే ఈ మహాతల్లిని నీ పేరేమిటమ్మా అని అడిగా. ఆమె అంటున్నది దేవినే, ఆది దేవుని భార్యనే, దేవదేవుడైన ఆ గరుడాత్రిలో వెలసిన శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆయన యొక్క ముద్దుల భార్యనే. నా పేరు ఆదిలక్ష్మీదేవి అంటున్నది అమ్మగారు. అవునే చలి సుఖీ బావ చల్లగా ఉజ్జలవే అమ్మ. ఇంకా చలి లక్ష్మి దేవి ఓయమ్మా. అంటే ఆ స్వామి వారి కంట లక్ష్మీ నరసింహ స్వామికి ఇంటినే పూలబంతి లాంటి దాన్ని, చక్కనైన భార్యని, రామచిలుకు లాంటి దాన్ని, చక్కనైన స్వామి వారికి ముద్దుల
భార్యనే నా పేరు ఆదిలక్ష్మీదేవి అంటున్నది అమ్మగారు. అవునే. మరి మీ పట్టణము గరుడాచలం అంటున్నారే. మీ భర్త పేరు శ్రీ 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 లక్ష్మీనరసింహ స్వామి అంటున్నారు. అమ్మ నీ పేరు లక్ష్మీదేవి అంటున్నారే. 10,000 సుఖీభావ చల్లగా ఉద్దలవే. ఓ మహాతల్లి, మరి ఎప్పుడు అంతఃపురం నుంచి బయటకు వచ్చిందాను కాదు. అవును కదా. నీవు ఏ నిమిత్తార్థమై ఇప్పుడు ఈ సభస్థలికి వచ్చావు తల్లి? అయ్యో ఆ? చూడవే చెల్లి, ఏమిటమ్మా? నా స్వామి వేసినటువంటి ఆహా. ఈ ఉద్యానవనం చూడాలని ఆహా. ఎంతో ఆశపడి వచ్చున్నాము. అబ్బా, అమ్మా వనానికా? అవునే. పోదామా? వెళదామా? పోదాం కానీ ఇంకా దాసిన సిలికత్తులు నా చెంత 10 మంది చెలికెత్తులున్నారు. ఆ. వారి ఇరువురిని పిలిపించి వెళదాము. ఓ అమ్మే సామ్రాజ్యమ్మా, ఓ అమ్మే గోవర్ధన, ఓ అమ్మే సంపూర్ణ, దేవస్థానం పోయింది. ఓ అమ్మే పంకజమా, ఓ చెప్పారియత్మా, ఓ అమ్మే సుమరత్మా, ఓ అమ్మే సుశీల, ఓ అమ్మే గోవిందా. ఎవరు లేరమ్మా, ఎవరు లేరు. మనమే పోదాం పద. వెళదామా? పోదాం పద, పోదాం. సరే పోయి వనం చూద్దాం పదవే. పద. ఈ వనము ఎంత సుందరంగా ఉన్నదో చూడు. అనుకుంటూనే వనానికి వచ్చాము. ఈ వనంలో పూలు రాలి వాడి సువాసనలు వస్తున్నాయమ్మా. అమ్మని వాసన వస్తున్నది. వాడిన పూలే వికసించెను. వాడిన పూలే వికసించెను. చెరా వీడిన హృదయాలు పులకించెనే. వాడిన పూలే కాలకు నేడే వసంతం. చెదరిపోవని ప్రేమాను రాగం. ఆలకించిన ఆనంద గీతం. ఆలకింపగ మధురం మధురం. వాడిన పూలే వికసించని చల వీడిన హృదయాలు పులకించలే. వాడిన పూలే వికసించని. ఓ చెలి, ఈ వనంలో పూలన్నీ రాలి వాడి సువాసనలు వస్తున్నాయి కదా. అమ్మని వాసన వస్తున్నవి. అమ్మ పూలు కొద్దామా? కదా. ఒడిగట్టు, ఒడిగట్టమ్మా, ఒడిగట్టు. అయ్యో మనం పూల కొట్లు ఏమి తేలేదు కదా. గబగబా వనానికి వచ్చాం కదా. వచ్చినావు కదా. ఏది ఒడిగట్టమ్మా? చూడవే వడి కట్టి ఉన్నాను. అది ఏమిటమ్మా ఒడి? మరి ఒడి అంటే మరిన్ని పూలు పట్టాలి. అయ్యో ఒడి అలా కట్టావేంటి? అలాగే ఒడి అంటే కింద నుంచి అమ్మా అలా కాదు. చెలి, పుష్పాలు కోయాలంటే ఇలానే కట్టాలి. సరేనమ్మా, పోదాం పద. కొద్దామా? పుష్పాలు కొద్దామంటే చెలి పూలు కొద్దాము రారే. గోపాల మనులార మేలైన విరుమల్లె పూలు కొద్దాము రారే. గోపాల పనులార మేలైన విరజాజి పూలు కొద్దాము రారే. గోపాల గోపాల మనులార మేలైన విరుమల్లె పూలు కొద్దాము రారే. గోపాల పనులార మేలైన విరజాజి పూలు కొద్దాము రారే. అల్లే మల్లే అల్లలు మల్లె గోపాల మనులార మేలైన విరుమల్లె పూలు కొద్దాము రారే. గోపాల పనులార మేలైన విరజాజి పూలు కొద్దాము రారే. చెలి ఓ మహాతల్లి, మరి ఇక్కడ పూలన్నీ కోసాము. ఆ లో ప్రాంతాన బాగా పూస్తున్నాయమ్మా. వనంలోనికి వెళ్దామంటే పోదాం పదమ్మా. వెళదామా? చెలి చలగై వసంత మనులార మేలైన విరుమల్లె పూలు కొద్దాము రారే.
కోదాము రారే అమ్మగారు అయ్యో పూలు చెల్లి అయ్యో ఏమిటి చెట్టు కాడ బాగా కూర్చోండి ముదురు పూలు అదే ముదురు చెట్టు దానికాడ ఎన్ని పేకొచ్చిన అమ్మా మరి ఆడకు పోయినానా చెట్టు చుట్టూరు తిరిగిన మరి ఆడ మాత్రం పైన చూస్తే ఏం పూల పూలు ఓ అమ్మ పూలు ఆడ పూసాయని కింద వాళ్ళుగా చూసిన కింద పక్క తెల్లగా పూసుండి ఏమిటి అయ్యే సన్నజాజులు సన్నజాజులు కదా మొత్తం చౌరుకొని వేసుకున్నా అయ్యయ్యో సరే గాని కానీ? అమ్మ పూలన్నీ పోసాం కదా అవును. నువ్వు పోయి అమ్మ నువ్వేమేం పూలు పోసావు కమ్మని పుష్పాలే ఆహా. అల్లెలు ఆ. మల్లెలు మల్లెలు, సన్నజాజి ఆహా. చామంతి ఆ. పూబంతి ఆ. ఇరుబంతి ఆ. కమ్మని వాసన వచ్చే పుష్పాలు కోస్తున్నాను అమ్మగారికి నిద్ర వచ్చింది